అండి, వెల్కమ్ బ్యాక్ టు అనీస్రాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు బయట క్లైమేట్ బాగాలేదు, ఎక్కువ ఫ్లూస్ వస్తున్నాయి కదా. బేబీస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా బయట వాళ్ళు అది వచ్చినప్పుడు కొంచెం టేక్ కేర్ చేసుకుంటే ఆ ఫ్లూ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మా బాబుకు కూడా ఫుల్ ఫ్లూ ఉందన్నమాట, అందుకే చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళు చెప్పలేరు కదా పాపం, సో చాలా క్రాంకీ అయిపోతారు. అది కొంచెం అవాయిడ్ చేయడానికి స్కోప్ ఉంటుందేమో అని అంతే. ఇక్కడ నేను పచ్చిమిరపకాయ బజ్జీలు అత్తే చేస్తుంది అనమాట. సరే వీడియో తీద్దాం కదా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు తెలియని వాళ్ళు. అంటే తెలియని వాళ్ళు అని కాదండి, తెలుస్తుంది. కాకపోతే బయట చేసే బజ్జీల్లా రావాలి కదా, అందుకనమాట. ఫస్ట్ అయితే ఇలా పచ్చిమిరకాయలు, నార్మల్ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను నేను. కొంచెం గింజలు అవి తీసేసి కొంచెం అన్న కారం తగలాలబ్బా, లేదంటే అస్సలు బాగోవు. చూసారంటే ఇలా స్లిట్ ఇచ్చేసి శనగపిండి, ఉప్పు, వాము ఈ మూడు కలిపి మధ్యలో స్టఫ్ చేసుకోవాలన్నమాట. అవి పక్కన పెట్టేసుకుని పిండికైతే శనగపిండి తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. మీరు ఒకేసారి యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది కలపడానికి చాలా కష్టం అయిపోతుంది. అండ్ ఒక్కసారి ఆ లంప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి ఫామ్ అయినాయి అనుకోండి, అప్పుడు ఉంటుంది చూడండి, టైం అంతా దానికే అయిపోతుంది. మనం ఏదో కాసేపు 5 నిమిషాల్లో వేసేసుకుని వచ్చేసే దానికి చాలా టైం పడుతుంది అనమాట. సో కొద్దిగా బిగినర్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఆ టిప్ ఫాలో అవ్వండి. మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు కలుపుకోండి అనమాట, జస్ట్ ఫర్ ఎ జోక్. సో చూసారంటే అందులో ఏమేయాలంటే ఫస్ట్ శనగపిండి, కొద్దిగా ఉప్పు, వంట సోడా అండ్ కొద్దిగా వాము నలిపి వేసుకోండి, సో దట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా వేడి నూనె కూడా వేసుకుంటే బాగా గుల్లగా వస్తాయి పచ్చిమిర్చి బజ్జీ. అత్తే చూపిస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట, అంతే. సో పిండి రెడీ అయిపోయింది, పచ్చిమిర్చి రెడీగా ఉంది, ఇంకెందుకు లేటు, వేసేద్దామా బజ్జీలు. సో చూసారంటే ఒక్కటి ఏంటంటే చాలామంది ఇలాగా ఊడ్చారనమాట, లాగరు. గిన్నెకి అంచు పెట్టి లాగుతుంది చూడండి అత్తయ్య, అలా లాగరనమాట. అలా లాగకపోవడం వల్ల ఏమవుతుందంటే లోపల బాగా ఉడకదు. అది కొంచెం పచ్చిగా ఉంటే బాగోదు కదా, పచ్చి కొంచెం ఉడకాలి కదా లోపల, పచ్చిమిర్చి అనేది కొంచెం వేగితే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా ఒక్క పక్క నుంచి ఇలా లాగేస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా ఖాళీ వస్తుంది అనమాట. మేమైతే 2 సార్లు వేపుతాము. ఒక్కసారి ఫస్ట్ వేసినప్పుడు కొద్దిగా వేగాక తీసి పక్కన, అంటే కొద్దిగా అంటే బబుల్స్ కొంచెం తగ్గిపోతాయి కదా, అప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. అలా మొత్తం బజ్జీలన్నీ వేసేసుకున్నాక మళ్ళీ తర్వాత లాస్ట్లో ఇవన్నీ మళ్ళీ పిండిలో ముంచుకొని వేసుకోవడమే అనమాట. అలా ఏంటంటే ఇప్పుడు మరీ కొంచెం సన్నగా వచ్చినాయి కదా, అలా కొంచెం వాల్యూమ్ యాడ్ అయ్యి బాగుంటుంది మరీ పచ్చిమిర్చి తిన్నట్టు కాకుండా తోపు అండ్ బజ్జీ 2 అలా కాంబినేషన్కి అలా సెట్ అవుతాయి అన్నమాట. సో మావైతే రెడీ అయిపోయినాయి. ఇలా ఉల్లిపాయలు, వేరుశనగుళ్ళు అండ్ నిమ్మకాయ టాప్ చేసుకుని తినేయడమే. నచ్చిందా రెసిపీ? నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. బాయ్.